వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో పలు గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న పరిగి ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని, విద్య, వైద్య సదుపాయాలు, రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేవన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిగి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం సొంత మేనిఫెస్టో అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మూడు కుటుంబాలు పరిపాలించినాయి. 75 ఏళ్లలో మూడు కుటుంబాలు పరిపాలించినాయి. ఎవరు లేరా పరిగి నియోజకవర్గంలో? ఒక బీసీ లేడా, ఒక ఎస్సీ లేడా, ఒక ఎస్టీ లేడా? ఎందుకు ఇయ్యరు? మనకు ఏ పార్టీ కూడా మనకి ఇయ్యలేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి మనకు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఒక పేద బిడ్డగా నేనున్నా, నేను ఒక రైతుని, ఒక నిరుపేద బిడ్డను, కష్టపడి పైకి వచ్చిన మీ అందరి బాధలు తెలుసు, మీ అందరి సాధక బాధకాలు చూడగలుగుతా, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తా, మన పిల్లలకు మంచి చేస్తా అనే ఏకైక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఆలోచించండి అమ్మలారా, అక్కలారా, వచ్చి 9.5 ఏళ్ళైంది. మన ఒక్క పిల్లగానికన్నా ఉద్యోగం వచ్చిందా? మన ఊర్లో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగాలు రాలే. పిల్లలు చదువుకున్నారు, చదువులు అయిపోయాక డిగ్రీలు అయిపోయి ఇంకో 2 ఏళ్ళు చూస్తే మళ్ళీ అవకాశం వస్తుందేమో అనే ఒక ఆలోచనతో మళ్ళీ పీజీలు చదివారు. పీజీలు చదివినా కానీ ఎంట్రన్స్ ఇస్తలేడు, టెట్ ఇయ్యలేదు, డిఎస్సి ఇయ్యలేదు, గ్రూప్ 4 ఇయ్యలేదు, గ్రూప్ 3 ఇయ్యలేదు, గ్రూప్ 2 ఇయ్యలేదు, గ్రూప్ 1 ఒక్కటి ఇచ్చిండు, అది కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఎందుకంటే ఈ దొంగ నా కొడుకులు మన పిల్లలు కష్టపడి చదువుకుంటే ఆ పరీక్షా పత్రాలు అమ్ముకున్నారు. ఈసారి ఖచ్చితంగా పాతరేయాల్సిందే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దు. 75 ఏళ్ళుగా మూడు కుటుంబాలు పరిపాలించినాయి. 75 ఏళ్లలో మూడు కుటుంబాలు పరిపాలించినాయి. ఎవరు లేరా పరిగి నియోజకవర్గంలో? ఒక బీసీ లేడా, ఒక ఎస్సీ లేడా, ఒక ఎస్టీ లేడా? ఎందుకు ఇయ్యరు? మనకు ఏ పార్టీ కూడా మనకి ఇయ్యలేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక